గొడవ ఎందుకు జరుగుతుంది? ఒకవేళ నా చెల్లెలు నన్ను చంపేసినా నాకేం ప్రాబ్లం లేదు మేడం. మీరు చావడానికి రెడీగా ఉండి ఉండొచ్చు, కానీ ఆవిడ ఎవరిని చంపడానికి రెడీగా లేరు. ఒకవేళ మిమ్మల్ని చంపితే చట్టం ద్వారా ఎదురయ్యే పరిస్థితులన్నీ ఆవిడ ఎదుర్కోవాలి. కోర్టులు కేసులు అంటూ వాటి చుట్టూ తిరగాలి. అర్థం చేసుకోండి. మేడం, మీరు అనుకున్నట్టు నాకు నా చెల్లికి మధ్య పెద్ద గొడవేం జరగలేదు మేడం. చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. నేను చెల్లెల్ని కలిసి 2 నిమిషాలు మాట్లాడితే కాంప్రమైజ్ అయిపోతుంది మేడం. నేనంటే మా చెల్లికి చాలా అభిమానం మేడం. నా చెల్లంటే నాకు అంతే ప్రాణం మేడం. చెల్లెల్ని కలవడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మేడం. వీలవడం లేదు. ఇదే పని రేపు చేయండి.